హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద తెలుగు రిపోర్ట్. దిస్ ఇస్ సనత్ జయసూర్య. నా పేరు సహాని. రైట్, ఈనాటి ప్రధాన వార్తాంశాలేంటో చూద్దాం. ముందుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దినపత్రిక పరిశీలిస్తే, విచారణకు హాజరు కండి, ఉదయం 11 గంటలకు రావాలని అల్లు అర్జున్కు పోలీసుల నోటీసు. నేటి నుంచి రోజువారీ విచారణ. బడ్జెట్ పెరిగితే టికెట్ల రేట్లు పెంచాలి, సీఎంను కలిస్తే అంశంపై దిల్రాజు వచ్చాక నిర్ణయం. నిర్మాత నాగవంశీ. ధరల పెంపు మధ్యతరగతికి భారం, ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం, ఏపీ ప్రభుత్వము ఇలాగే చేయాలి. ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రకటన. శ్రీతేజ్కు పుష్ప నిర్మాతల పరామర్శ. దాదాపు కోమటిరెడ్డితో కలిసి ఆసుపత్రికి వెళ్ళి 50 లక్షల రూపాయలు చెక్కు తండ్రికి అందజేత. అయితే సూర్య, ఏదేమైనా ఈ సంధ్య థియేటర్ ఘటన వల్లనే గవర్నమెంట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ టికెట్లు రేటు తగ్గించడం కానీ, ప్రీమియర్ షోలు ఎంకరేజ్ చేయకపోవడం కానీ. అయితే అల్లు అర్జున్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఈయన ఎట్లనైనా చట్టం మొదలు పెట్టదని ఆయనకు అర్థమైంది. అందుకని ఆయన ఏం చేస్తుండు, మన ప్రెస్ మీట్లో కూడా మొత్తం అబద్ధాలు చెప్పడం వల్ల అటు పోలీసులు ఇటు సీఎం రేవంత్ రెడ్డి బాగా ఈయనను బాగా ప్రూవ్ చేసిరు. ఈయన మొత్తం అబద్ధాలు మాట్లాడుతుండు, మూవీ అయిపోయినాక పోయి రోడ్ షో చేసిండు అని వాళ్ళు బాగా ప్రూవ్ చేసిరు. అయితే ఇప్పుడు అట్లీస్ట్ చట్టం ఎట్లా వదిలిపెట్టదు, ప్రజలలో సింపతి కోసం ఇంకా ట్రస్ట్ పెట్టిండు, శ్రీతేజ ట్రస్ట్ అని పెట్టిండు. ట్రస్ట్ పెట్టినప్పటికీ కూడా చట్టం నుంచి అయితే అల్లు అర్జున్ తప్పించుకునే అవకాశం ఎట్టి పరిస్థితులలో కూడా లేదు. ఎందుకంటే దానికి సంబంధించి సాక్ష్యాధారాల రూపంలో పోలీసులు డిసెంబర్ 2వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఎట్లాంటి నాటకీయ పరిణామాలు జరిగినాయి, అసలు అక్కడ పూర్తి స్థాయి లోపల అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఎంటర్ అవ్వుకుంటూ అప్పటి నుంచి మొదలు పెడితే పూర్తిగా సినిమా అయిపోయేంత వరకు, సినిమా అయిపోయేలోపు ఇక్కడ జరిగినటువంటి ఘోరం ఏదైతే ఉందో, ఆ అమ్మాయి చనిపోవడం, రేవతి అనే మహిళ చనిపోవడం, అతని కొడుకు చిన్నపిల్లవాడు అతను దాదాపు కోమా స్టేజ్కి వెళ్ళిపోవడం, ఆ తొక్కిసలాట లోపల గ్రిల్ గేటు విరిగిపోయే విజువల్స్, ఇవన్నీ ఎవ్రీథింగ్ కూడా పోలీసులు రికార్డ్ చేసినటువంటి ఆ రికార్డ్స్ అన్నిటిని కూడా వీడియోల రూపంలో బయటికి తీసి అటు మీడియాకి ఇవ్వడం జరిగింది. చాలామంది అన్నోన్ వ్యక్తులు కూడా చాలా వెబ్సైట్స్ నుంచి, చాలా ఈమెయిల్స్ నుంచి ఆ వీడియో లింక్స్ని చాలా వరకు కూడా షేర్ చేయడం. మరి ఇది పోలీసుల పని లేకపోతే ఇంకెవరిదో కూడా తెలియదు. మొత్తానికి ఏంటంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి సాక్ష్యాధారాన్ని పోలీసులు సాక్ష్యాధారాల రూపం లోపల పోలీసులు అయితే ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే, ఎప్పుడైతే అసెంబ్లీలో మొన్న అక్బరుద్దీన్ ఓవైసీ ఈ విషయం గురించి ఖచ్చితంగా సీఎం గారు మాట్లాడాలని చెప్పడం, దాని తర్వాత అప్పటికే పోలీసుల సమాచారం అందుకున్నటువంటి సీఎం దాని గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏమొస్తుందంటే, సరే అల్లు అర్జున్కు శిక్ష పడుతుందా లేదా అనేటువంటి విషయం పక్కన పెడితే, ఇక్కడ ఏం ప్రశ్న వస్తుంది, ఇంత అసలు అల్లు అర్జున్ ఇష్యూ మాత్రమే ఉందా, ఇంకెవరిది మాట్లాడాల్సినటువంటి అవసరం లేదా అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి ఏంటంటే రైట్, సినీ ప్రముఖులు కావచ్చు, సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళ ఇష్యూ అనేది చిన్న విషయం జరిగినప్పటికీ కూడా అది చాలా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ప్రజలు అంత ఎక్కువ శాతం ఇంట్రెస్ట్ చూపెట్టడానికి ముందుకు వస్తారు. కాబట్టి ఇక్కడ జరిగే విషయం ఏంటంటే, అల్లు అర్జున్ మీద అంత దృష్టి పెట్టన్నా వద్దా అని చెప్పనంటే అల్లు అర్జున్ మీద దృష్టి పెట్టాల్సింది. ఎందుకంటే ఈరోజు ఒక చిన్న కేసు విషయం లోపల ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసినటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరు, ఇప్పుడు మొన్న రీసెంట్గా చనిపోయినటువంటి ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా కావచ్చు, ఇప్పటికీ జైల్లో ఉన్నటువంటి కొంతమంది కావచ్చు, వీళ్ళందరూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే, నిరూపణ అయినటువంటి వ్యక్తులు కాదు. 9 సంవత్సరాలు రిమాండ్లో ఉన్నాడు జైల్లో, అండా సెల్లో జిఎన్ సాయిబాబా గారు ఉన్నారు. ఆయనకు బెయిల్ దొరకడం, ఆయనకు స్ట్రా ఇవ్వడానికి కూడా కోర్టులు అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక వ్యక్తి చనిపోతే ఏలేమనుకున్నటువంటి వ్యక్తి అంటే ఒక ఆల్మోస్ట్ అక్కడ ప్రమాదానికి జరగడానికి పూర్తిగా పోలీసులు అయితే అల్లు అర్జున్ బాధ్యతను చేస్తున్నారు. ఎందుకంటే ఆ వీడియోస్లలో పోలీసులు ఏం చెప్తున్నారు, మేము అల్లు అర్జున్కి ఇట్లా జరిగింది, ప్రమాదం జరిగింది, వెళ్ళిపోమని చెప్పి 3 సార్లు చెప్పినా కూడా పోలే అని చెప్పాను. అంటే ఇక్కడ A11 కాదు, A1గా రాసినా కూడా తప్పలేదు అనిపిస్తుంది పోలీసుల స్టేట్మెంట్ ఒకవేళ నిజమైతే. బట్ ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ విషయం గురించి ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ కావచ్చు, బెనిఫిట్ షోల రద్దు కావచ్చు, టికెట్ రేట్లో ఎంత ఉండేది సహాని అంటే టికెట్ రేట్ 50, 100, 20 రూపాయలు ఇట్లా రాసి పెట్టేది కదా, 2000, 3000, 12,000 పెట్టి వెళ్ళిండట ఆ పిల్లవాళ్ళు. దారుణం. సో కొన్ని వేలు పెట్టడం ఎవరు తీయమంటున్నారు? ఒక హీరో యొక్క రెమ్యునరేషన్ ఎంత? అసలు బడ్జెట్ 100, మేము 1000 కోట్లు పెట్టి సినిమా తీసినాం అంటున్నాం. 1000 కోట్ల లోపల హీరో రెమ్యునరేషన్, ప్రొడక్షన్ వాల్యూస్ అంత గొప్పగా తీస్తున్నారా? మొత్తం గ్రాఫిక్స్ కి వాటికి వీటికి ఖర్చు పెడుతున్నారు. అంటే హీరోకి డైరెక్టర్ కి సగం బడ్జెట్ 300 కోట్లు, ఆయనకి ఇంకో 300 కోట్లు సగం బడ్జెట్ వీళ్ళకి. మరి ఎట్లా కలెక్ట్ చేస్తారు? ఇట్లనే కలెక్షన్, ఇది కలెక్షన్ చేయడానికి ఇది ఒక రకమైనటువంటి డ్రామా, జనాల్ని దోపిడీ చేయడానికి.
ఎందుకంటే నువ్వు 1000 కోట్లు సినిమా కోసమే, సరే 1000 కోట్ల లోపల 100 కోట్లు రెమ్యునరేషన్ లేదు అనుకుందాం, 900 కోట్లు సినిమాకి పెట్టుదామని చెప్పని అనుకున్నా, అప్పుడు నువ్వు జనం నుంచి ఇప్పుడు టికెట్ రేట్ పెంచడానికి రిక్వెస్ట్ చేసుకోవచ్చు, ఆర్డర్ కాదు. కానీ ఇక్కడ నువ్వు 300 కోట్లు ఇవ్వాలి, నీకు రెమ్యునరేషన్ ఇవ్వాలి, దాని తర్వాత ప్రజలు 1000 రూపాయలు పెట్టి నీ పల్లకిని మోయడానికి మేమే మీకు నీకు అదృష్టం కావాలంటే నువ్వు 1000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కోవాలరా అని చెప్పి ఇక్కడ చెప్పినట్టున్నది. ఇట్లాంటి దోపిడీ చేసే వాళ్ళను రక్షించడానికి వీళ్ళకు ఫ్యాన్స్ అని చెప్పి వీళ్ళ చుట్టూ రంగు ఒక పెద్ద సమూహం ఏర్పడడం, వీళ్ళను వెనకేసుకురావడానికి ఒక వ్యవస్థ తయారైపోవడం. 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి వ్యక్తి ఎంత ఇచ్చిండు? జస్ట్ 25 లక్షల రూపాయలు. మళ్ళీ తర్వాత ఇప్పుడు మళ్ళీ అందరూ తిరుగుతా అంటే 2 కోట్ల ట్రస్ట్ అని చెప్పని అంటాడు. కాబట్టి అయితే ప్రభుత్వము అల్లు అర్జున్ మీద చొరవ చూపడం మంచిదే. నార్మల్ పర్సన్ కైనా సెలబ్రిటీకి అయినా కూడా ఇంత చొరవ చూపించడం చట్టం ఎవరికి చుట్టం కాదని చెప్పడం మంచిదే. కానీ గురుకులాలలో పిల్లలు కూడా చనిపోతున్నారు సూర్య, దాని గురించి కూడా కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. గురుకులాల గురించి ఇంతకుముందు కూడా మనం మాట్లాడిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా గురుకులాల సమస్య అని కదా, అన్ని సమస్యలు రాష్ట్రంలో నెలకొన్నటువంటి అన్ని సమస్యల గురించి ప్రభుత్వం అన్ని రకాలుగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇట్లనే అన్ని రకాలుగా ప్రతిదాన్ని సెన్సేషన్ చేయాలా వద్దా అనేది పక్కన పెడితే ఇంత ఘాటుగా స్పందించగలిగేటటువంటి పరిస్థితి ప్రతి విషయం మీద కూడా ఉండాలి. అంటే ఖచ్చితంగా ప్రభావవంతంగా అన్ని విషయాల మీద గవర్నమెంట్ పనిచేయాలని చెప్పి కోరుకుందాం. సో ఈ విషయం లోపల సామాన్యునికి ఒక రకంగా, సెలబ్రిటీలకు ఒక రకంగా కాకుండా ఇక్కడ తప్పు అల్లు అర్జున్ది ఖచ్చితంగా 100% పోలీసులు చెప్పినట్టు తప్పు ఉంటే డెఫినెట్గా అల్లు అర్జున్కి శిక్ష పడే విధంగా గవర్నమెంట్ చేయాలి. జర్నలిస్టుపై దాడి కేసు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత. ఆయన హృద్రోగి, వైద్యుల పర్యవేక్షణ అవసరం, హైకోర్టుకు మోహన్ బాబు లాయర్ల విన్నపం. విలేకరిని కొట్టారు, గొంతుపట్టి పిసికారు, హత్యాయత్నమే జర్నలిస్టు తరపు వాదనలు. పోలీసుల ముందు హాజరుకు నేడే గడువు, సుప్రీంలో అదృష్టం పరీక్షించుకునే అవకాశం. అయితే ఇది కోర్టుల వరకు రాకుండా ఫస్ట్ మనోజ్ కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ కదా, జర్నలిస్ట్ హెల్ప్లు తీసుకోకుండా ఆయన ఫస్ట్ క్లియర్ చేసుకొని తర్వాత వీళ్ళ హెల్ప్ తీసుకునేది ఉండే సూర్య. ఆయన కొంచెం పెద్ద అయిన కదా, సడన్గా మైక్ ముందు వచ్చే వరకు వాళ్ళు ప్రశ్నలు అడిగే వరకు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినట్టుంది పాపం. ఫ్యామిలీ ఇష్యూస్ బయట పడుతున్నాయి, మావి ఫ్యామిలీ ఎవ్వరు ప్రాబ్లమ్స్ ఉండవా, మాదే ఏంది అని చెప్పేసి కాస్త బాగా ఫీల్ అయిపోయి అట్లా చేసుడు కూడా నార్మల్గా ఏంటంటే ఇదే ఒక నార్మల్ పర్సన్ చేస్తుంటే పోలీసులు ఇట్లా బిహేవ్ చేస్తారా, నోటీస్ ఇచ్చి మరి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, మీరు ఖచ్చితంగా విచారణ, ఈ పాటికి అరెస్ట్ చేయాలి కదా. 70 సంవత్సరాల వ్యక్తే కావచ్చు, ఇంతకుముందు ఎంపీగా పనిచేసి ఉండొచ్చు, తర్వాత గొప్ప నటుడే కావచ్చు, చాలా పెద్ద వ్యక్తి కావచ్చు, తొందరగా షార్ట్ టెంపర్ వచ్చేటటువంటి వ్యక్తి కావచ్చు. ఇట్లాంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉంటుంది. మానవ సహజంగా ఉండే లక్షణాలు, ప్రతి ఒక్కరికి వయసు పెరుగుతూ ఉంటుంది, ప్రతి ఒక్కరికి కోపం ఉంటుంది, ప్రతి ఒక్కరికి బీపీ లేస్తుంది. హత్యలు చేసే వాళ్ళకు కావచ్చు, నేరాలు చేసేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి రీజన్తో కూడా చేసిన వాళ్ళు ఉంటారు. మంచి రీజన్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు మొన్న రీసెంట్గా ఏం జరిగింది, ఒక వ్యక్తి తన కూతురు పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించాడు, మిస్బిహేవ్ చేశాడని చెప్పి కువైట్ నుంచి ఒక వ్యక్తి వచ్చి ఆ వ్యక్తిని చంపేసి మళ్ళీ కువైట్ వెళ్ళిపోయాడు. అది నేరం కాదని చెప్పి మనం అంటామా? అనము. ఇక్కడ మోహన్ బాబు విషయం లోపల కూడా అంతే. కాబట్టి అక్కడ నేరం జరిగింది అన్నట్టుగా మనకు సాక్ష్యం ఉంది, సాక్ష్యం వీడియో రూపంలో ఉంది. ఉన్నప్పుడు నువ్వు ఫస్ట్ విచారణకు రావాలి కదా. విచారణకు రాకపోతే పోలీసులు ఏం చేస్తున్నారు? పెద్దోడు వయసు మీద పడ్డది, ఇవన్నీ కూడా పక్కన పెడితే అట్లా అంటే రైట్. మోహన్ బాబు ఆ విషయం లోపల మోహన్ బాబుకు నువ్వు ఎగ్జంప్షన్ ఇస్తే మొత్తం చాలామంది ఉద్యమకారుల మీద, తెలంగాణ ఉద్యమకారుల మీద ఇప్పటికే చాలా కేసులని, అందరిని వాటి మీద నుంచి మొత్తం కూడా వాళ్ళందరికీ ఎగ్జంప్షన్ ఇవ్వండి, కేసుల నుంచి వాళ్ళని విముక్తి ఇవ్వండి. గద్దర్ మీద అదేవిధంగా బెల్లి తక్క మీద మరి ఎట్లా గద్దర్ మీద 6 తూటాలకు పేల్చింది ఎవరు, బెల్లి తక్కను మర్డర్ చేసింది ఎవరు, దానికి సంబంధించినటువంటి వాస్తవ విషయాల గురించి కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ విచారణ కూడా చేపట్టాలి. అంటే కొన్ని విషయాలలో ఒకట సెలబ్రిటీలకు ఎగ్జంప్షన్ ఇస్తే మరి తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి ఉద్యమకారుల మీద ఉన్నటువంటి కేసుల గురించి కూడా తెలంగాణ గవర్నమెంట్ ఎగ్జంప్షన్ ఇవ్వాలి, అంతే కదా. మరి అది జరిగినప్పుడు ఇది కూడా జరగాలి. ఇక్కడ ఏంటంటే సెలబ్రిటీ కాబట్టి, పెద్ద ఆయన కాబట్టి ఆయనకి ఇందులో మేము ఖచ్చితంగా మినహాయింపు ఉంటుందని చెప్పానంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు. ఏబీవీపీ కార్యక్రమానికి గవర్నర్ హాజరు. సిద్దిపేట మహాసభల్లో పాల్గొన్న జిష్ణుదేవ్ శర్మ విద్యార్థులు వినూత్నంగా ఆలోచించాలి, దేశ పునర్నిర్మాణంలో ముందుండాలని పిలుపు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 43వ రాష్ట్ర మహాసభలను సోమవారం సిద్దిపేటలో గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ విద్యార్థులు, యువకులు సరికొత్తగా ఆలోచించాలని, భారతదేశ పునర్నిర్మాణంలో ముందుండాలని సూచించారు.
కనడంతోనే ఆగకుండా ఆ కళను సాకారం చేసుకునేలా యువత శ్రమించాలన్నారు. ఇక్కడ దేశాన్ని విశ్వగురువు చేయాలన్న వివేకానందుడి లక్ష్యం దిశగా పయనించాలని పిలుపునిచ్చారు. ధర్మం అనేది మతం కాదని ప్రతి ఒక్కరిలోనూ జాతీయ భావం ఉండాలన్నారు. ఏబీవీపీ వ్యక్తి వికాసం కోసం కాకుండా జాతీయ వికాసం కోసం పనిచేస్తున్నారని చెప్పారు. ఏబీవీపీ నుంచి ఎంతోమంది గొప్ప నాయకులుగా ఎదిగి దేశానికి సేవ చేస్తున్నారని గవర్నర్ వివరించారు. ప్రతి విద్యార్థి భరతమాత సేవలో తరించాలని, విద్యార్థి శక్తి జాతీయ శక్తిగా బలపడుతుందని అన్నారు. విద్యార్థులు శారీరక దారుఢ్యాన్ని కలిగి ఉండాలని ఏబీవీపీ జాతీయ సంఘటన కార్యదర్శి ఆశిష్ చౌహాన్ సూచించారు. నక్సలిజాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి ఏబీవీపీకి ఉందన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి గవర్నర్ జాతీయ గీతం ఆలపించారు. నిజానికి ఏంటంటే నక్సలిజాన్ని ఎదుర్కోవడంతటువంటి గొప్ప శక్తి ఏబీవీపీకి ఉంది అని చెప్పారంటే, అంటే ఇక్కడ ఏబీవీపీ ఈరోజు బస్తర్ కావచ్చు, ఇంకా మిగతా అటవీ ప్రాంతం లోపల కూమింగ్ల వీళ్ళు ఏబీవీపీ వాళ్ళు పాల్గొంటున్నారా, లేకపోతే మరి కూమింగ్ దళాలు పాల్గొంటున్నాయా మరి చెప్పాలి. వీళ్ళు నక్సలిజం ఎక్కడుంది? ఇప్పుడు ఎక్కడుంది నక్సలిజం? ఉందని ఎవరిని ఉద్దేశించి అంటున్నారు? ఎక్కడున్నదని చెప్పని అంటున్నారు? ఇక్కడ ఏబీవీపీ కార్యక్రమానికి అసలు గవర్నర్ వెళ్ళడం ఏంటి? ఏబీవీపీ అనేది ఒక మత సంఘం. ఒక మత సంఘానికి గవర్నర్ మత సంఘాన్ని విద్యా సంఘాల లోపల విద్యా సంస్థల లోపల అవకాశం ఇవ్వడమే అది రాజ్యాంగ విరుద్ధం. గవర్నర్ అక్కడ వార్షికోత్సవాన్ని ప్రారంభించడం ఏంటి, ఆ సమావేశాలకు వెళ్ళడం ఏంటి, అక్కడ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటో, ఇట్లా ఒక ఇజం గురించి తప్పుపట్టి మాట్లాడడం, దాన్ని బూచిగా చూపించే ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇవి ఈనాటి ప్రధాన వార్తాంశాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ద తెలుగు రిపోర్ట్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.